వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. జూలై 15వ తేదీన మంగళవారం రోజున అయితే మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రెండు కోరికలు అయితే తీరబోతున్నాయి. కాబట్టి ఆ కోరికలు ఏంటి, అలాగే మీకు ఎలా తీరబోతున్నాయి, అలాగే మీరు గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో అయితే ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు ఈ మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. అందుకే వీరికి గొప్ప మనసు ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే జీవితంలో ఎప్పుడు ఏదైనా సాధించాలి అనేది వీరు ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటారు. ఈ రాశిలో అధికంగా కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన అయితే యొక్క మేషరాశి వారు చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే అత్యాతయ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను అయితే సాధిస్తారు. అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున మీకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ రాశి వారు వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. యొక్క మేష రాశి వారికి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం మీ ముందుకు అయితే రాబోతుంది. ఇక ఈ రాశి వారికి వ్యాపార భాగస్వాములతో ఇది వరకు ఏవైనా విభేదాలు ఉంటే గనక పరిష్కరించుకునే అవకాశాలైతే ఈ రోజునైతే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ఎదగాలని పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు మీ యొక్క శ్రమను గుర్తించాలని, పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్నారా, కానీ మీ యొక్క కష్టాన్ని మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని నిరాశలో ఉన్నట్లయితే గనక అటువంటి వారి జీవితంలో అయితే ఊహించని పరిమాణాలైతే చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఉన్న వారికి రాజకీయ నేతల నుండి మంచి గైడెన్స్ అనేది లభించబోతుంది. ఇక వారి యొక్క సపోర్ట్ అయితే ఈ యొక్క మేషరాశి వారికి అందుతుందని చెప్పుకోవచ్చు. పార్టీలో ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తించి ఊహించని ఒక సంఘటన అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మేషరాశి వారికి. ఇక ఈ మేషరాశి వారు చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక వారికి కూడా మంచి అవకాశాలు అయితే రాబోతాయి. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి మీ మిత్రులను కానీ లేదా మీ బంధువులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారా, పరిస్థితులు అనేవి అనుకూలించడం లేదు, వారిని కలుసుకునే మార్గం తెలియడం లేదు అనుకుంటున్నారా కానీ అని మీ యొక్క కారణాల వల్ల కలుసుకోలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే విడిపోయిన రక్త సంబంధికులు కూడా కలుపుకొని చక్కటి అవకాశం అయితే ఈ యొక్క మేషరాశి వరకైతే తోబుట్టులతో కానీ సంతానంతో కానీ మీకు గొడవలు ఉంటే ఆ గొడవలు మీకైతే విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలు ఖచ్చితంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే గనక వారికి ముందుకి స్నేహితుల ద్వారా కూడా ఒక అవకాశం వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. వారిపైన యొక్క మేషరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని నియమాలు పాటించాలి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తే మీరు ఆస్పర దుస్తులు ధరించండి, శుభ్రప్రదమైన ఫలితాలైతే పొందుతారు. అలాగే మీరు ఖచ్చితంగా లవంగాలను ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్లో కట్టి మూటలాగా కట్టి జేబులో పెట్టుకోండి. అదేవిధంగా ఈ విధంగా చేయడం ద్వారా మీ పని
తిప్పి చేస్తారు. పనిలో విజయాన్ని పొందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరం ఉంటే ఖచ్చితంగా మీ మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకొని అవకాశాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారైతే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరికైనా సహాయం కావాలి అంటే ఆ సహాయాన్ని చేయటంలో అయితే వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క గొప్ప రాశి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఎవరైనా సహాయం అడిగితే వీరైతే ముందుకైతే ముందు వరుసలో ఉంటారు. అంటే వీరికి ఏ ఆపద వచ్చినా వీరి మాట తీరు కానీ లేదా డబ్బు పరంగా కానీ ఏదో ఒక సహాయం చేయాలనైతే వీరికి ఆవేదన అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నాకెందుకులే వారి యొక్క సమస్య అనేది వీరు చూసుకుంటూ అయితే వెళ్ళరు. అక్కడ ఆగి దానికి ఓ సమస్యని పరిష్కరించడానికైతే ప్రయత్నాలైతే ఈ యొక్క రాశి వారు చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరు చేసేటువంటి పనులలో ప్రతిఫలం రాకపోయినా వీరు బాధపడరు. ఎప్పటికో ఒకప్పుడైతే మనకు ప్రతిఫలం రాకపోదా, మనం ఎప్పుడు కూడా ఇలానే ఉంటామా, మన జీవితం ఇలానే అయిపోతుందా అని వీరైతే ఏమాత్రం బాధపడరు. ధైర్యంగా ముందుకైతే సాగిపోతూ ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్క మనిషికి ఒక టైం అనేది వస్తుంది. ఆ టైం మనకు వచ్చినప్పుడైతే వినియోగించుకుందాంలే అన్నట్టు చూస్తారు. కానీ నేను ఇంత పని చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా నాకే ప్రతిఫలం అయితే రావట్లేదు, దైవాన్ని నిందించడం కానీ ఇలా అయితే అస్సలు చెయ్యరు. వీరి పనేంటో వీరు చేసుకుంటూ వీరి పనిని చేసుకుంటూ కష్టపడుతూ డబ్బు సంపాదించు అయితే చేస్తూ ఉంటారు. కుటుంబ బరువు బాధ్యతలైతే వీరి నెత్తి మీద భుజాల మీద వేసుకుంటూ మోస్తూ ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా కష్టతత్వాన్ని కోరుకుంటారు. కానీ ఊరికైనా డబ్బులు రావాలి, ఊరుకొని కూర్చొని తినాలి అనేది అనుకోరు. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బుతో బాగా సంపాదించి కష్టపడి జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే వీరైతే ఆరాట పడుతూ ఉంటారు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున అద్భుతమైన కోరికలైతే ఈ రాశి వారికి తీరబోతున్నాయి. అంటే జూలై 15వ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి 2 పెద్ద కోరికలైతే తీరబోతున్నాయనేది చెప్పుకోవచ్చు. జీవితంలో ప్రతి మనిషికి కూడా చాలా కోరికలు కూడా ఉంటాయి. ఆ కోరికలు ఎప్పుడెప్పుడు తీరుతాయా అని ప్రతి ఒక్క మనిషి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సమయం అయితే ఈ మేషరాశి వారైతే అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో మీ యొక్క ఇల్లును కట్టుకోవాలి అని ప్రయత్నాలు చేసినట్లయితే గనక ఆ కోరిక అనేది ఈ మేషరాశి వారికి అయితే తీరబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే రెండో కోరిక ఏంటంటే గనక ఎప్పటి నుంచో మీకు సంబంధాలు రావట్లేదు, వచ్చినా కూడా అవి సెట్ అవ్వట్లేదు అని మీరు చూసుకున్నట్లయితే గనక మీరు ఏ సంబంధం అయితే కావాలి అని కోరుకుంటున్నారో, వారితో వివాహం జరగాలని మీరు అనుకుంటున్నారో ఆ వారితోనే మీ యొక్క వివాహం అనేది జరగబోతుంది. కాబట్టి ఇలాంటి 2 పెద్ద కోరికలైతే ఈ ఒక్క మేషరాశి వారికి ఉన్నట్లయితే గనక ఆ కోరికలు అనేవి ఖచ్చితంగా తీరే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ యొక్క ఇల్లు కట్టుకోవాలని మీరైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నారో, మీకు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో రావడం, మీరు ఇల్లు స్టార్ట్ చేయడం ఇలాంటివి అయితే జరగబోతాయి ఈ రాశి